హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ 39 ఫెర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, ఓపీలో కూర్చున్నప్పుడు చాలామంది చాలా సంకోచంతో అడిగే క్వెషన్ అనమాట. అంటే మగవారికి సో, అంగం గట్టిపడడంలో ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ ఉంది. సో, మనకసలు ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది అంటే, సో, ఇప్పుడు ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఏమైనా రీజన్ ఉండొచ్చనమాట. అంటే మనకి హెల్త్ అంటే ఏమన్నా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏమన్నా న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా, ఏమన్నా షుగర్ ఇట్లాంటివి, ఏమన్నా క్రానిక్ హెల్త్ కండిషన్ ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి ఫస్ట్ ఇది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉండొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ కాజ్ అనమాట. అంటే సైకలాజికల్‌గా పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ గానీ, డిప్రెషన్ గానీ, లేదు మనం వేరే ఏమన్నా మందులు వాడుతున్నాము. మనకి ఇట్లా సైకియాట్రీ మెడిసిన్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఇలాంటి మందులేమన్నా వాడుతున్నా కూడా యాంటీ కన్వల్సెంట్స్ ఇట్లాంటివేమన్నా వాడుతున్నా కూడా మనకి స్పెర్మ్ అనే దాంట్లో మనకంటే ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ రావచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఎక్సెసివ్ స్మోకింగ్ గానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ గానీ, అంటే ఎక్సెసివ్ మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్. సో, ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి ఇట్లా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది రావచ్చనమాట. సో, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ అనేది ఇంకేదో మనకి క్రానిక్ హెల్త్ కండిషన్‌కి సంబంధించి ఒక ఇండికేషన్ అనేది గూడా ఉండొచ్చనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఏజ్ అనమాట. సో, మేల్‌కి ఎప్పుడన్నా ఏజ్ పైబడిన తర్వాత గూడా మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ అనేది చూడొచ్చనమాట. సో, మనం ఇట్లా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంకేమన్నా లోపల క్రానిక్ హెల్త్ కండిషన్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, షైనెస్ అనేది వదిలిపెట్టి మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదించి దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ గానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ గానీ, ఇట్లా అంతా తీసుకోవడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. థాంక్ యూ అండి.